హాయ్ ఫ్రెండ్స్. మన 'శంకర్ వరప్రసాద్' చిరంజీవి గారి సినిమా చూశాను నిన్న. అంటే చిరంజీవి గారి సినిమాలు అంటే ఆఫ్టర్ హిస్ కమ్‌బ్యాక్ అంటే 'ఖైదీ నంబర్ 150' తర్వాత యాక్చువల్‌గా ఫస్ట్ డే చూడడం తగ్గింది. చిన్నప్పుడు ఎలా అంటే డ్యాడీ ఫస్ట్ 'పారా హుషార్' అనే పాట 'స్వయం కృషిలోది. సో, ఐ స్టిల్ రిమెంబర్ నేను ఉయ్యాల్లో ఉన్నప్పుడు ఆ పాట పెడితే బాగా రెస్పాండ్ అయ్యేవాడిని అని చెప్పి ఆ పాటకి తీసుకెళ్లారు. ఆ సినిమాకి తీసుకెళ్లారు. సో, అక్కడ చూసాను. చూసిన తర్వాత దెన్ ఐ థింక్ దానికి ముందు జరిగుండొచ్చు. ఐ డోంట్ రిమెంబర్. 'అత్తకు యముడు అమ్మాయికి మొగుడులో' చిరంజీవి గారు బుల్లెట్ మీద అంటే ఆయన ఇంట్రొడక్షన్ సీన్ అన్నమాట. బుల్లెట్ మీద హెల్మెట్ తీసే షాట్ ఉంటది. నేను అక్కడ పడిపోయానండి ఆ అన్నయ్యకి. ఏంట్రా ఈడెంత బాగున్నాడు అనిపించింది ఫస్ట్ టైమ్ నాకు. సో, ఆ హెల్మెట్ తీయంగానే అన్నయ్య అద్దిరిపోయాడు. సో, అక్కడితో ఫిక్స్ అయిపోయాను. ఈ హీరో ఫేస్ నాకు నచ్చింది. మైండ్‌లో రిజిస్టర్ అయిపోయింది. తర్వాత 'అందం హిందోలం అదరం తాంబూలం' ఈ సాంగ్‌కి ఫిదా అయిపోయానండి. ఈ సాంగ్‌కి అమ్మ డాన్సింగ్ ఇతనే ఇంకెవ్వరు గాదు అని. తర్వాత అదే 'అత్తకిమ్ముడు అమ్మాయికి మొగుడులో' ఒక ఫైట్ ఉంటది. సో, సరింగుంటది ఆ ఫైట్. సో, ఆ ఫైట్ చూసిన తర్వాత ఫిక్స్ అండి. ఈ కటౌటే నా ఇన్‌స్పిరేషన్ అని చెప్పి అప్పటి నుంచి సినిమా రిలీజ్ అయితే మనకి అప్పట్లో టీవీలో కనపడేది గదా! డ్యాడీ సినిమా రిలీజ్ అయిందంట పట్టుకెళ్ళండి అని అడగడం. డ్యాడీ అలాగే పట్టుకెళ్ళడం ఇదంతా జరిగింది. కొంచెం ఊహ తెలిసిన తర్వాత వాల్ పోస్టర్‌లు అవి చూసి ఓకే. ఈ సినిమా రిలీజ్ అవుతున్నది డ్యాడీ. అన్నయ్య సినిమా రిలీజ్ అవుతున్నది. చిరంజీవి గారి సినిమా రిలీజ్ అవుతున్నది తీసుకెళ్ళండి అని అడగడం. దాని తర్వాత పెద్దయిన తర్వాత ఓకే. అరే! సినిమా రిలీజ్ అవుతుంది. మనం వెళ్లి చూడాలి అని చెప్పి ఫస్ట్ డే, ఫస్ట్ షో చూడాలి అని కాలేజ్‌లో మొదలుపెట్టిన తర్వాత ఇంకా వరుసగా అదే పనన్నమాట. అయితే ఉద్యోగం స్టార్ట్ అయిన తర్వాత రివ్యూలు చెప్పడం సినిమా గురించి మన రివ్యూలు విని అందరూ సినిమాకెళ్ళడం. సో, భలే కిక్ ఉందన్నమాట. అంటే శంకర్ అదే మన 150 తర్వాత ఆప్షన్ రాలే. సో, ఫర్ సమ్ రీజన్స్ ఐ మిస్డ్ ఇట్. కానీ మన 'శంకర్ వరప్రసాద్' గారి సినిమాకెళ్తూ ఉంటే అండి, దారిలో నడుచుకొనెళ్ళా 2 కిలోమీటర్స్ సరదాగా నడిచాననమాట. ఆ జ్ఞాపకాలు తెచ్చుకుందామని. ఇట్ వాస్ పించింగ్ మీ ఇన్‌సైడ్ ఎందుకురా ఫస్ట్ డే మిస్ అయ్యాను అని. అన్నయ్య వాట్ ఏ కమ్‌బ్యాక్ అన్నయ్య, వాట్ ఏ కమ్‌బ్యాక్ అద్దిరిపోయిందన్నయ్య. ఇంకా రీమేక్‌లొద్దన్నయ్య. డైరెక్ట్ సినిమాలు జేసుకో. ఆ కామెడీ అదే జేసుకో అన్నయ్య. అద్దరు కొట్టేసాడండి. కామెడీ కావచ్చు, లేకపోతే ఎమోషన్ కావచ్చు, లేకపోతే డాన్స్ కావచ్చు. 70లో ఎవరన్నయ్య అని ఇలా డాన్స్ చేసేది. ఓన్లీ వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్. అన్ని ఎక్స్‌ప్రెషన్స్, అన్ని వేరియేషన్స్ ఎవ్వరు ఇవ్వలేరు. యూ ఆర్ ట్రూలీ ఎ మెగాస్టార్. సో, జెన్‌జీ ఓళ్ళకి చెప్తున్నాను. If you really want to look at acting, fights, direction, I mean, dance and all that, it's one and only megastar. తెలుసుకోండి ఆయన గురించి. You will understand. Right? ఓకేనా? సో, థాంక్ యూ.